ఏఐ ప్రాముఖ్యత రోజురోజుకి పెరుగుతోంది. చాలా రంగాల్లో హ్యూమన్స్ ని రిప్లేస్ చేసే స్థాయికి చేరింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. భవిష్యత్తులో ఏఐ దేశాన్ని పాలించే స్థాయికి వెళ్లినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. ఇటీవల ఓ అంతర్జాతీయ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న మస్క్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఏఐ టెక్నాలజీ అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఏఐ భవిష్యత్తులో ప్రభావం చూపుతుందని స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ పేర్కొన్నారు. 2032 అమెరికా ఎలక్షన్స్ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన మస్క్ ఇచ్చిన ఆన్సర్ అందరినీ షాక్ కి గురిచేసింది. 2032లో అమెరికా అధ్యక్ష పగ్గాలు రోబో చేతికి వెళ్తాయని, 2026 సమయానికి మనిషిని శాసించే స్థాయికి ఏఐ వెళుతుందని అన్నారు మస్క్. మొత్తానికి తరచూ సంచలన వ్యాఖ్యలు చేసే మస్క్ తాజాగా ఏఐపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని, ఒకవేళ పుతిన్ ఓడితే గనుక ఆయన్ని హతమారుస్తారు అంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గరనే అనుకుంటున్నా, ఒకవేళ ఓడితే మాత్రం ఖచ్చితంగా ఆయన్ని హతమార్చే అవకాశం ఉంది. కాబట్టే ఆయన ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనపై అంత ఒత్తిడి ఉంది అని మస్క్ చెప్పారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఒకరైన ఎలన్ మస్క్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. నార్వే పార్లమెంట్ సభ్యుడు మారియస్ నిల్సన్ 2024 నోబెల్ శాంతి బహుమతిని ఎలన్ మస్క్ కి ఇవ్వాలని ప్రతిపాదించారు.